సో హలో గాయస్, నా పిరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఇప్పుడు టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ ఓవర్ అంటే ప్రెసెంట్ మన సూపర్ స్టార్స్ లో ఓవర్ టీ షర్ట్స్ అంటే ఓవర్ టీ షర్ట్స్ చాలా దబాయించి సేల్ అవుతుంది. దీని గురించి అప్డేట్ అని మీరు కొంతమంది అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటారు. అండ్ బాస్ రీసెంట్ టైంలో ఒక మంచి అప్డేట్ వచ్చింది. అండ్ అది ఏంటంటే ప్రెసెంట్ టాప్ సెల్లింగ్ టీ షర్ట్స్ మర్చెండైజ్ గురించి మాట్లాడితే నంబర్ 1 ప్లేస్ అండ్ నంబర్ 2 ప్లేస్ అంటే టాప్ 1 టాప్ 2 గురించి మాట్లాడితే జాన్ సీనా అండ్ రోమన్ రేన్స్ ఉన్నారు. ఎస్ బాస్, మన జాన్ సీనా అండ్ రోమన్ రేన్స్ టీ షర్ట్స్ చాలా దబ్బాయించి సేల్ అవుతాయి అన్నమాట. ప్రెసెంట్ నంబర్ 1 అండ్ నంబర్ 2 ప్లేస్లో వీళ్ళు ఉన్నారన్నమాట. మన జాన్ సీనా అండ్ రోమన్ రేన్స్ టీ షర్ట్స్ చాలా దబ్బాయించి సేల్ అవుతున్నాయి. ఓకే, అండ్ బాస్ అంతేకాదు మన రాయల్ రంబల్ కోసం ఇంకా కొన్ని పేరు అఫీషియల్ అయినాయన్నమాట. అంటే ఇంకా అఫీషియల్ పోస్టర్ రాలేదు అనుకుంటా, బట్ ఏంటంటే కొన్ని పేర్లు వచ్చినాయి. ఇప్పుడు జాన్ సీనా అయితే అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయారు, అంటే జాన్ సీనా ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసినారన్నమాట. అండ్ రోమన్ రేన్స్ కోసం అయితే రీసెంట్లీ మన పాల్ హేమన్ అనౌన్స్మెంట్ చేసినారు. రోమన్ రేన్స్ మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడుతున్నారని. అండ్ బాస్ అంతేకాదు సీఎం పంక్ మీద గుర్తుండొచ్చు, మన రా నెట్ఫ్లిక్స్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అంటే ఆఫ్ ఎయిర్లో సీఎం పంక్ అనౌన్స్మెంట్ చేసినారు, బట్ ఇంకా అది అఫీషియల్గా పోస్టర్ రాలేదు. బట్ మన సీఎం పంక్ మీకు కనిపిస్తారనమాట. జేవుస్ పేరు అఫీషియల్ అయిపోయింది అండ్ ఎల్ఏ నైట్ పేరు బి అఫీషియల్ అయిందన్నమాట ప్రెజెంట్ కోసం. అండ్ ఇప్పుడు మొత్తం అఫీషియల్గా ఆన్ టీవీలో అనౌన్స్మెంట్ అయిపోతుంది. సో మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి, మన జే ఊసబి ఉన్నారు ఆ మ్యాచ్లో, రోమన్ రేన్స్ బి ఉన్నారు. ఇప్పుడు సీఎం పంక్ అంటే ఇప్పుడు వీళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు ఏ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అంటే ఏ కంపల్సరీ అందరూ ఫైట్ చేయాల్సిందే. సో ఇప్పుడు జేవుస్ రోమన్ రేన్స్ ఫైట్ అంటే ఇప్పుడు నేను ఎక్కువ చెప్పాను, ఇక మీరే అర్థం చేసుకోండి. ఇంకా చాలా అంటే చాలా తెలుస్తుంది. అండ్ ఇంకా అఫీషియల్ పోస్టర్ అవన్నీ రాని అంటే ఇంకా అఫీషియల్గా మన ఆన్ టీవీలో అనౌన్స్మెంట్ అవుతుంది కదా, అప్పుడు ఇక మనం ఇంకా చాలా క్లియర్గా మాట్లాడదు దీని గురించి. బట్ ప్రెజెంట్ కోసం అయితే మన జాన్ సీనా రోమన్ రేన్స్ అయితే అఫీషియల్గా పోస్టర్లో అంటే వీళ్ళు అనౌన్స్మెంట్ అయిపోయి ఆన్ టీవీ అనౌన్స్మెంట్ అనమాట. సీఎం పంక్ జేవుస్ వీళ్ళందరిది ఆన్ టీవీలో అనౌన్స్మెంట్ అయిపోతుంది. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన జెఫ్ హార్డీ గురించి. గైస్ రీసెంట్లీ మన జెఫ్ హార్డీ అంటే కెరియర్ ఎండింగ్, ఇప్పుడు ఒకవేళ కెరియర్ ఎండ్ అయితే ఏ టైప్లో ఎండ్ అయితే మంచిగా ఉంటుందో దాని గురించి మాట్లాడినారనమాట. అండ్ మన జెఫ్ హార్డీ ఏమని చెప్పినారంటే మన డబ్ల్యూడబ్ల్యూలో హాల్ ఆఫ్ ఫేమ్ ఉంటుంది కదా, సో డబ్ల్యూడబ్ల్యూలో హాల్ ఆఫ్ ఫేమ్లోనే అంటే దాంట్లో యాడ్ అయితే అప్పుడే కెరియర్ ప్రాపర్గా ఎండ్ అయినట్టు అని మన జెఫ్ హార్డీ అనుకుంటారంట. అంటే ఓపెన్ చెప్పాలంటే మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్కి అంటే ఎటు తిరిగి వాళ్ళు మరొకసారి డబ్ల్యూడబ్ల్యూ రావాల్సిందనమాట. అండ్ వాళ్ళ కెరియర్ అంటే వాళ్ళ కోసం హోమ్ మన డబ్ల్యూడబ్ల్యూ ఉంటుంది ఎప్పటికీ. అండ్ హాల్ ఆఫ్ ఫేమ్లో యాడ్ అయిన తర్వాతనే ఇక ప్రాపర్గా మన కెరియర్ రెస్లింగ్ కెరియర్ ఎండ్ అవుతుందని ఆ టైప్లో అనుకుంటారంట మన జెఫ్ హార్డీ. అంటే ఓపెన్ చెప్పాలంటే మన జెఫ్ హార్డీ మనసు అంటే కోరిక ఏంటంటే హాల్ ఆఫ్ ఫేమ్లో యాడ్ కావాలని ఒక చిన్న కోరిక అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో ఇది నిజమైపోతుంది, పెద్ద మాట ఫ్యూచర్ కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూ యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మన నెక్స్ట్ మన సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి మాట్లాడితే చూడండి, మీ అందరికీ తెలుసు మన డబ్ల్యూడబ్ల్యూ ప్రతి సంవత్సరం 2 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ మన సౌదీ అరేబియాలో చేస్తుందన్నమాట. ఓకే, అండ్ ఎక్కువ మన ఫెబ్లో ఒకటి ఉంటుంది అండ్ మన ఒక్కొక్కసారి ఏంటంటే జూన్లో ఉండొచ్చు లేదా డైరెక్ట్గా మన అక్టోబర్ టైంలో ఉంటాయి అనమాట. సో 2 జరుగుతాయి. బట్ ఈసారి ఏంటంటే ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉందంట మన సౌదీ అరేబియాలో. సో జూన్ మంత్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు జూన్ మంత్ అంటే మేబీ అది మన కింగ్ ఆఫ్ ద రింగ్ కావచ్చు లేదా మహీంద్రా బ్యాంక్ బి కావచ్చు. బట్ ఒక మంచి ప్రీమియం లైవ్ ఈవెంట్ జూన్ మంత్లో జరుగుతాయంట. అండ్ ఈ సంవత్సరంలో ఓన్లీ ఒకటి జరుగుతాయని ప్రజెంట్ కోసం అయితే ఇలాంటి అప్డేట్ వస్తుంది. బట్ మేమేం చెప్పలేము, తర్వాత మేబీ ఇంకా 2 జరుగుతాయని ఇలాంటి అప్డేట్ వచ్చిన రావచ్చు. కానీ ప్రజెంట్ కోసం అయితే మన సౌదీ అరేబియాలో ఈ సంవత్సరంలో ఒకటే జరుగుతుంట. ఎందుకంటే నాకేం అర్థమైందంటే చూడండి, ఇది అప్డేట్ కాదు, బట్ నాకేం అర్థమైందంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మన సౌదీ అరేబియాలో ఉంది కదా రాయల్ రంబల్. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం రాయల్ రంబల్ అయిపోగానే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ మన సౌదీ అరేబియాలో ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ 2 నైట్స్ అన్నమాట. ఇప్పుడు 2 నైట్స్ జరుగుతుందంటే ఒకటేసారి 2 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అలా కాంట్రాక్ట్ ప్రకారం అయిపోయినట్టే కదా సౌదీ అరేబియాలో. సో అందుకని మేబీ ఈ సంవత్సరంలో ఒకటి చేస్తున్నారు అనుకుంటా. నెక్స్ట్ ఇయర్ మన రాయల్ రంబల్ 2 నైట్స్ ఉంటాయి, సో అప్పుడు 2 కవర్ అయిపోతాయి. సో ఈ సంవత్సరం ఇంకోటి నెక్స్ట్ ఇయర్ దాంట్లో కవర్ అయిపోతాయి అనమాట. అండ్ దాని తర్వాత మన నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ టైంలో క్రౌన్ జ్యూల్ మనకి సౌదీ అరేబియాలో చూడడానికి వస్తుంది. సో ఒక లెక్కలో చూస్తే ఈ సంవత్సరంలో ఒకటి అండ్ మన రాయల్ రంబల్ 2 నైట్స్ ఉంటాయి కాబట్టి మన నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే 2 అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు ఇంకో క్రౌన్ జ్యూల్ మేబీ ఇలాంటి లేదా ఇంకో వేరే ప్రీమియం ఈవెంట్ మనకి చూడడానికి దొరకవచ్చు. సో
ఇది నాకు అర్థమైంది అనమాట. కానీ చెప్పలేం, నెవర్ సే నెవర్. అంటే లాక్డౌన్ టైంలోవి కొంచెము అంటే ఇలా కాంట్రాక్ట్లో ఉంది కదా, అంటే ఎక్కువ జరగలేదు కదా, సౌదీ అరేబియా జస్ట్ ఒకటి జరిగినట్టుంది. సో ఆ లెక్క వీళ్ళు కవర్ చేయని ట్రై చేస్తారు అనుకుంటా. మేబీ ఇంతకుముందు చేసినారా చేయలేదా మీరు చెప్పండి. సో అందుకని చెప్తున్నాను, మేబీ చెప్పలేము. ఈ సంవత్సరం ఒకటి అంటున్నారు, మేబీ 2 కావచ్చు, కానీ జూన్ మంత్ అంటున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి మీ ప్రకారము జూన్ మంత్లో అంటే ఇప్పుడు ఏ ప్రీమియర్ ఈవెంట్ ఉంటుంది అది ఇప్పుడు మన కింగ్ ఆఫ్ ద రింగ్ ఉంటుందా లేదా ఇంకా వేరే ప్రీమియర్ ఈవెంటా? మీకు ఏమనిపిస్తుందో మీకు కామెంట్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వర్సెస్ మన CM పంక్ మ్యాచ్, అంటే ఇలా మధ్యలో రీమ్యాచ్ జరుగుతుందా జరగదా, అంటే ఇలా ఫ్యూడ్ కంటిన్యూ అవుతుందా కాదా అంటే దీనిపైన ఆల్రెడీ చాలా లెజెండ్స్ మాట్లాడుతున్నారు అండ్ చాలా రూమర్స్ ఉన్నాయి. అండ్ ఆ రూమర్స్ ఏమంటున్నాయి అంటే కంపల్సరీ అంట ఇన్ ఫ్యూచర్లో మన CM పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి రీమ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంట. అంటే ఓపెన్ చెప్పాలంటే ఇలా ఫ్యూడ్ ఇంకా ఎండ్ కాలేదు, ఇలా ఫ్యూడ్ కంపల్సరీ ఇంకా కంటిన్యూ అవుతుంది. మేబీ రసల్ మేనియా వరకు వెళ్ళినా వెళ్ళొచ్చు అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన రాయల్ రంబల్లో ఫైట్ చేస్తారని మన CM పంక్ చెప్తున్నారు. సో దీని అర్థమైంది, ఇప్పుడు మన 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో CM పంక్ ఫైట్ చేస్తే ఇప్పుడు రాయల్ రంబల్ ఇలా మధ్య రీమ్యాచ్ జరగదా? అంటే ఒక రాయల్ రంబల్ ఇలా మధ్యలో రీమ్యాచ్ జరుగుతలేదు అంటే నెక్స్ట్ ఇక దాని తర్వాత మేబీ ఏదైనా సాటర్డే నైట్ ప్రీమియర్ ఈవెంట్ జరుగుతుందా లేదా ఇక మన ఎలిమినేషన్ చేంబరా చూడాలి. బట్ ఇలా మధ్య రీమ్యాచ్ మాత్రం కంపల్సరీ ఉంటుందంట. అండ్ జస్ట్ మీరు ఆలోచించండి, మన CM పంక్ 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ ఉన్నప్పుడు మన సెత్ రాలిన్స్ అక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో అయిపోతాయి అనమాట ఇలా ఫ్యూడ్. సో చాలా జరుగుతుంది బాస్, చాలా మొదొస్తాయి మనకి ఫ్యూచర్లో. అండ్ ఇంకోటి ఏంటంటే రాయల్ రంబల్ కోసం ఇంకా ఎక్కువ టైం ఏం లేదన్నమాట. జస్ట్ ఇంకా మనకి మా అంటే ఇంకొక 18 డేస్లో కూడా అంటే ఇంకా 18 డేస్లో మనకి మన రాయల్ రంబల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి మీ ప్రకారము ఈసారి మన 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో మీరు నా కామెంట్ చెప్పండి. అండ్ నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను బెట్టింగ్ ఓడ్స్ గురించి, మళ్ళీ ఒకసారి మీరు షాక్ అయిపోతారు. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మన రాక్ అండ్ కొడి రోడ్స్ గురించి మాట్లాడితే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరూ గుర్తుండొచ్చు. మన రాక్ అండ్ కొడి రోడ్స్ మధ్య రీసెంట్లీ అంటే మన రాక్ది ఒక మూవీ వచ్చింది కదా, సో ఆ మూవీ ప్రీమియర్ ఏదో షూట్ చేసినారు, అంటే రాక్ అండ్ కొడి రోడ్స్ ఏదో షూటింగ్ జరిగిందని నేను ముందే అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఇప్పుడు మనకి ఏమైనా రూమర్స్ వస్తున్నాయంటే మేబీ ఆ షూటింగ్ అంటే మరీ అట్లా అంటే మరి ఇలా మధ్యలో ఏమైనా మ్యాచ్ టీజేటట్టు కాదనుకుంటా. రీసెంట్లీ మన రాలో ట్యాంక్స్ చెప్పినా కదా మన ద రాక్ కొడి రోడ్స్కి, అండ్ బ్యాక్ స్టేజ్ మందు తాగినారు, కలిసినారు, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇలా మధ్యలో అసలు ఎప్పుడు ఏం జరగలేనట్టే వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు కదా. సో మేబీ ఆ టైప్లోనే ఏమైనా చూపించచ్చు అని ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఆ వీడియో రివీల్డ్ అయినప్పుడు ఆ షూటింగ్లో అంటే ఏం జరిగింది, అంటే ఇలా మధ్యలో ఏమైనా మ్యాచ్ టీజ్ అయితేనే మంచిదా లేదా రీసెంట్లీ రాలో వచ్చి అంటే ఇలా మధ్యలో ఎప్పుడు ఏం జరగలేనట్టే వీళ్ళు నటించినారు, సో ఆ టైప్లో ఉంటేనే మంచిగా ఉంటుందా మీరు కామెంట్లు చెప్పండి. బట్ ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ ఇలా పడుతుంది. అండ్ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ద రాక్కి కొడి రోడ్స్కి థ్యాంక్స్ చెప్పేది ఉంటే అంతా మంచిగా అంటే రిలేషన్ మొత్తం మంచిగా చేసేది ఉంటే మళ్ళీ లాస్ట్ ఎందుకు చెప్పిండు మన ద రాక్ అంటే అసలు మీద తర్వాత రాలో వచ్చి అంటే మన కొడి రోడ్స్ ముందు వచ్చి ఇప్పుడు నేను నెక్స్ట్ నీ కోసం వస్తాను, ఈ టైటిల్ కోసం వస్తాను, నీ కోసం వస్తానని మన ద రాక్ చెప్పినారు. సో ఇప్పుడు ఆ మాట సంగతి ఏంది అంటే ఇప్పుడు ద రాక్ మాట ఇచ్చి అంటే ఆ మాట పైన నిలబడతలేడా? సో నిజంగా చాలా అంటే చాలా విచిత్రమైన రూమర్స్ వస్తున్నాయి. సో చూద్దాం. అండ్ నాకు తెలిసి మనకి రాయల్ రంబల్లో ఇంకా చాలా క్లారిటీ, అంటే ఆల్రెడీ మనకి నెట్ఫ్లిక్స్లో కొంచెం క్లారిటీ దొరికింది, బట్ మరీ అంత క్లారిటీ కాదు. ఐ థింక్ ఇంకా మనకి రాయల్ రంబల్లో ఇంకా మంచి క్లారిటీ దొరుకుతుంది అనుకుంటా. అండ్ కొన్ని రూమర్స్ ఉన్నాయి, అది మీరు మర్చిపోవద్దు. అండ్ ఆ రూమర్స్ ఏంటంటే మేబీ మన ద రాక్ 31st ప్లేస్ అంటే 31 ప్లేస్ వచ్చినా రావచ్చు. అంటే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ ఉంటుంది, బట్ ద రాక్ ఒక ఫైనల్ బాస్ కాబట్టి 31 ప్లేస్లో వచ్చినా రావచ్చు, మేమేం చెప్పలేమని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో ఒకవేళ ఆ టైప్లో ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే రీసెంట్లీ ద రాక్ నెట్ఫ్లిక్స్లో వచ్చి మళ్ళొకసారి ఫైనల్ బాస్లా మాట్లాడినారు. నేను ఎప్పుడు 20 అడుగులు ముంగడు పెడతా అనమాట, మీరు నోరు మూసి నేను తీసుకెళ్తున్న రైడ్కి మీరు ఎంజాయ్ చేయండి అని ఈ టైప్లో మన ద రాక్ చెప్పినారు NXTలో వచ్చి. సో మన ద రాక్ మళ్ళొకసారి ఒక ఫైనల్ బాస్కి యాక్టర్లు వచ్చినారు కాబట్టి మేబీ కానికి ఏమైనా కావచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు రాక్ వర్సెస్ కొడి రోడ్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా ఈ రసల్ మేనియాలో, లేదా మీరు రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా? అండ్ బాస్ అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే మన లెజెండ్ మన రికిషి కొంచెం కోపం చూపిస్తున్నారు మన ద రాక్ పైన, మన WWE పైన కొంచెం కోపం చూపిస్తున్నారు. అండ్ ఆ కోపం ఏంటంటే ఇప్పుడు రీసెంట్లీ మన రా నెట్ఫ్లిక్స్ ఎపిసోడ్లో రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ తర్వాత ద రాక్ వచ్చి ఆ హూలఫాలా ఇచ్చినట్టే ఆ హూలఫాలా మన రోమన్ రేన్స్ మెడల్ వేసినా కదా. సో దాని గురించి మాట్లాడిన రికిషి. అండ్ రికిషి ఏమంటున్నారంటే ఇంత మంచి అవకాశం ఉండే
డబ్ల్యూడబ్ల్యూ దగ్గర, ద రాక్ దగ్గర ఇంత మంచి అవకాశం ఉండే. అండ్ ఆ అవకాశం ఏంటంటే ద రాక్ హీల్ టర్న్ చేయాలి. అంటే ఆల్రెడీ ద రాక్ ది క్యారెక్టర్ ఒక ఫైనల్ బాస్ క్యారెక్టర్, అంటే ఫైనల్ బాస్ క్యారెక్టర్ ఏంటంటే ఒక హీల్ క్యారెక్టర్ అన్నమాట. కానీ రీసెంట్లీ రా నెట్ఫ్లిక్స్ ఎపిసోడ్లో కొంచెం బేబీ ఫేస్లో కనిపించినారు. సో ఇప్పుడు అలాంటిది ఇప్పుడు స్టార్టింగ్లో బేబీ ఫేస్ కనిపించింది, బట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వచ్చి ఆ హూలాఫాలా రోమన్ రేన్స్ మెడల్లో వేసేది లేకుండే. అంటే మన రాక్కి ఆ హూలాఫాల్ వేసుకుంటే పని అయిపోతుండే, లేదా అంటే రోమన్ రేన్స్ మెడల్ వేసిన తర్వాత రోమన్ పైన అటాక్ చేసి హీల్ టర్న్ చేసి పని అయిపోతుండే అనమాట. అంటే ప్రాపర్గా ఇలా ఫ్యూడ్ కంటిన్యూ అవుతుందని చాలా క్లియర్లీ అర్థమవుతుండే. బట్ ఇంత మంచి అవకాశం వీళ్ళు ఎందుకు వదిలేసినారు ఏమో అని కొంచెం కోపం చూపిస్తున్నారు మన రికీషి. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే మన రికీషి ఎక్కడనో కరెక్ట్ చెప్తున్నారా లేదా రాంగా? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ ఇంకొక మ్యాచ్ కార్డ్స్ పైన కొన్ని రూమర్స్ వస్తున్నాయన్నమాట. అండ్ ఈ రూమర్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్. అండ్ మ్యాచ్ కార్డ్ గురించి ఇంటే మీరు షాక్ అవుతారు. అంటే జస్ట్ ఈ రూమర్స్, ఇప్పుడు కన్ఫామ్గా ఇవే మ్యాచెస్ అని చెప్పలేము, బట్ ఒక రూమర్స్ వస్తున్నాయి. అండ్ అదేంటంటే మన రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ స్టిల్ మన రసల్ మేనియాలో జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అంట. ఎస్, రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ మనకి ఈసారి రసల్ మేనియాలోనే చూడడానికి దొరకొచ్చు అని ఇలాంటి రూమర్స్ స్టిల్ వస్తున్నాయి. అండ్ సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ మనకి మూడో మ్యాచ్ అని చెప్తున్నారు రూమర్స్లో. సో మేబీ రసల్ మేనియా కంటే ముందు సెకండ్ మ్యాచ్ అయిపోతుంది అనుకుంటా ఇన్ ఫ్యూచర్లో. అంటే మేబీ రాయల్ రంబుల్లో లేదా రాయల్ రంబుల్ తర్వాత మేబీ ఒక సెకండ్ మ్యాచ్ అయిపోతాం కూడా. దాని తర్వాత ఒక మంచి స్టిపులేషన్ యాడ్ చేసి రసల్ మేనియాలో ఇలా మధ్యలో మ్యాచ్ అనేది జరగచ్చు మన సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్. అండ్ అంతేకాదు ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన జాన్ సీనా వర్సెస్ గుంథర్ అంటున్నారు. ఎందుకంటే మన జాన్ సీనా 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ నేను గెలవలేనేమో అని ఈ టైప్లో మాట్లాడిన తర్వాత నేను ట్రై చేస్తాను, నేను కంపల్సరీ గెలుస్తాను, రాయల్ రంబుల్ గెలుస్తాను, ఈ టైప్లో మన జాన్ సీనా మాట్లాడినారు కదా. సో ఇప్పుడు ఆ లెక్క ప్రకారం చూస్తే చాలామంది ఏమనుకున్నారంటే మన జాన్ సీనా 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవడేమో అని కొంతమంది ఫిక్స్ అయిపోతున్నారు. బట్ అంత సీన్ లేదు, ఛాన్సెస్ స్టిల్ ఉన్నాయన్నమాట. జాన్ సీనాది లాస్ట్ రన్ ఇది. అండ్ లాస్ట్ రన్లో ఏదో అలా బుక్ చేస్తే అది ఎక్కడో వేస్ట్ అయిపోతుంది మన జాన్ సీనా కోసం. అండ్ మన జాన్ సీనా ఫ్యాన్స్ కోసం చాలా బేకార్ అయిపోతాయి అనమాట. సో అందుకే కొన్ని రూమర్స్ ఉన్నాయి, మేబీ మన జాన్ సీనా మన గుంథర్తో ఫైట్ చేయొచ్చు ఈ రసల్ మేనియాలో అని. అండ్ అంతేకాదు జాన్ సీనా వర్సెస్ కోడీ మ్యాచ్ బి రూమర్ ఉంది, అది మీరు మర్చిపోవద్దు. ఓకే, అండ్ ఒకవేళ ఇప్పుడు మీ మనసులో చిన్న క్వశ్చన్ రావచ్చు, సరే ఇప్పుడు మన రాక్ వర్సెస్ రోమన్, సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్, జాన్ సీనా వర్సెస్ గుంథర్ అంటున్నావు. సో మళ్ళీ కోడీ సంగతి ఏందని వీళ్ళు కొంతమంది చిన్న డౌట్ రావచ్చు. సో కోడీ వర్సెస్ మన ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ బి కావచ్చు ఈ రసల్ మేనియాలో అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే దాని ఇంకెళ్ళి ఒక సెన్స్ ఉంది. అండ్ అదేంటంటే ఇలా మధ్యలో చాలా పాత లెగేజ్ ఉందన్నమాట, చాలా అంటే చాలా పాత హిస్టరీ ఉంది మన ర్యాండీ ఆర్టన్ అండ్ మన కోడీ రోడ్స్ మధ్యలో. సో అందుకనే ఈ మ్యాచ్ బి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది రసల్ మేనియాలో అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. కానీ మేమేం చెప్పలేము, జాన్ సీనా వర్సెస్ కోడీ బి కావచ్చు అనుకుంటా, లేదా రాక్ వర్సెస్ కోడీ అంటే కానికే, లేదా అటు ఇటు తిరిగి అంటే మొత్తంకి ఇక రోమన్ వర్సెస్ కోడీ బి కావచ్చు అనమాట. చాలా కన్ఫ్యూజన్ ఉంది. బట్ ప్రెసెంట్ రూమర్స్ ఏమొస్తున్నాయో అవన్నీ రూమర్స్ గురించి నేను మీ అందరికీ లైన్ బై లైన్గా అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇందాక నేను మ్యాచ్ కార్డ్ చెప్పినా కదా. సో ఈ మ్యాచ్ కార్డ్ అంటే రాక్ వర్సెస్ రోమన్, సీఎం వర్సెస్ సెత్ రాలిన్స్, మన జాన్ సీనా వర్సెస్ గుంథర్, కోడీ వర్సెస్ ర్యాండీ జరుగుతున్న మంచిదా, లేదా కోడీ వర్సెస్ జాన్ సీనా జరగాలి అండ్ మన సీఎం పంక్ వర్సెస్ రోమన్, లేదా మన సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ సెట్ అవుతుందా, రోమన్ వర్సెస్ ద రాక్? గాయస్ ఇప్పుడు మీ ప్రకారం మీరు ఒకసారి ఒక 4-5 మ్యాచ్ కార్డ్స్ అంటే మీరు 4-5 మ్యాచెస్ గురించి కామెంట్లో రాయండి, చూద్దాం. చెప్పలేమంటే ఎవరు ప్రిడిక్షన్ కరెక్ట్ చెప్పలేమనేమాట. అండ్ నా ప్రిడిక్షన్ గురించి నేను చెప్తాను. నాకైతే ఓపెన్లీ చెప్పాలంటే ఈ రసల్ మేనియాలో రోమన్ వర్సెస్ ద రాక్ జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ట్రిపుల్ థ్రెట్ బి కావచ్చు, లైక్ కోడీ దాంట్లో యాడ్ కావచ్చు, మేము చెప్పలేము. సో చూద్దాం, నాకైతే అట్లా అనిపిస్తుంది. స్టిల్ ఈ మ్యాచ్ జరుగుతుందేమో, రాక్ వర్సెస్ రోమన్ జరుగుతుందేమో అని నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. మేబీ సీఎం పంక్ వర్సెస్ రోమన్ బి అంటున్నారు, బట్ సీఎం పంక్ వర్సెస్ రోమన్ ఇప్పుడే ఈ రసల్ మేనియాలో అంటే ఎక్కడనో ఫ్యాన్స్కి అంత నచ్చదు అనుకుంటా అనే ఒక చిన్న డౌట్ నాకు. ఎందుకంటే ఏదో 100 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయని డబ్ల్యూడబ్ల్యూ ఆశపడి మ్యాచ్ బుక్ చేస్తే అది ఎక్కడో మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఏం చూడాలనుకుంటున్నారు, ఫ్యాన్స్ అయితే రసల్ మేనియాలో రాక్ వర్సెస్ కోడీ లేదా రోమన్ వర్సెస్ ద రాక్ చూడాలనుకుంటారు, లేదా ఇలా మధ్యలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ మ్యాచ్లో అంటే ఇప్పుడు ఈ రసల్ మేనియాలో వేరే మ్యాచ్ ఏమైనా యాడ్ చేస్తే అది ఎక్కడో కొంచెం సర్వనాశనం అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీ ప్రకారం మీకేమనిపిస్తుందో అది మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు మన రోమన్ రేన్స్ పేరు ఇప్పుడిప్పుడే జస్ట్ అంటే ఈ శనివారం అంటే మన స్మాక్ డౌన్లో మన పాల్ హేమన్ మన వాయిస్ మ్యాన్ అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ ఏమని అనౌన్స్మెంట్ చేసినారు, మన రోమన్ రేన్స్ ఈ 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్లో అడుగు పెడుతున్నారు. అండ్ 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలవనికి అడుగు పెడుతున్నారు అనమాట మన రోమన్ రేన్స్. అండ్ గెలిచి
కొడిజోడ్స్ నీతో ఫైట్ చేస్తాడు రోమన్ రేన్స్, అది ఈ టైటిల్ కోసం అండ్ ఈ టైటిల్ బ్యాక్ తీసుకుంటాడని ఈ టైప్లో మన పాల్ హేమన్ అనౌన్స్మెంట్ చేసిన కదా. సో ఆ అనౌన్స్మెంట్ చేయగానే మీరు నమ్మరు, బెట్టింగ్ ఓడ్స్ చాలా కింద మీద అయిపోయినాయి బాస్. అంటే మొన్నటి వరకు నేను మన దగ్గర బెట్టింగ్ ఓడ్స్లో అంటే ఏమని అప్డేట్ ఇచ్చినాను, నంబర్ 1 ప్లేస్లో మన జాన్ సీనా ఉన్నారు, సెకండ్ ప్లేస్లో మన సెత్ రాలిన్స్ ఉన్నారని చెప్పినా కదా. కానీ ఇప్పుడు రోమన్ రేన్స్ పేరు మన రాయల్ రంబల్ కోసం 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ కోసం అనౌన్స్మెంట్ కాగానే బెట్టింగ్ ఓడ్స్లో టాప్ ప్లేస్లో వచ్చేసినారు రోమన్ రేన్స్. మీరు నమ్మరు, ఇప్పుడు జాన్ సీనా అండ్ రోమన్ రేన్స్ ఆల్మోస్ట్ సమానం ఉన్నారు. అంటే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినాను, అంటే మర్చెండైజ్ సేల్స్లో వీళ్ళు సమానం ఉన్నారనమాట. టాప్ 1 టాప్ 2 ప్లేస్లో ఉన్నారు రోమన్ అండ్ మన జాన్ సీనా. అండ్ బెట్టింగ్ ఓడ్స్లో సేమ్ అనమాట, టాప్ 1 టాప్ 2 ప్లేస్లో ఇంకెవరు కాదు మన జాన్ సీనా అండ్ రోమన్ రేన్స్ ఉన్నారు. సో ప్రెసెంట్ కోసం బెట్టింగ్ ఓడ్స్ చాలా దబాయించి సపోర్ట్ చేస్తున్నాయి, మన రోమన్ రేన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. జస్ట్ మొన్ననే పేరు అనౌన్స్మెంట్ అయింది అండ్ అప్పుడే బెట్టింగ్ ఓడ్స్ దబాయించి సపోర్ట్ చేస్తున్నాయి రోమన్ రేన్స్కి. కానీ మీరు చెప్పండి, రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తాడు? ఎందుకంటే అక్కడ డ్రూ మ్యాకింటైర్ వల్ల ఏమైనా కావచ్చు, లేదా ద రాక్ వల్ల ఏమైనా కావచ్చు, అండ్ అప్పుడు రాక్ వర్సెస్ రోమన్ సెట్ కావచ్చు మన రెసల్మేనియా కోసం, మేబీ అని చెప్పలేము కదా. సో బెట్టింగ్ ఓడ్స్లో అయితే టాప్ నెంబర్ 1 ప్లేస్లో జాన్ సీనా, సెకండ్ ప్లేస్ వచ్చేసినారు మన రోమన్ రేన్స్. అండ్ ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో ఇప్పుడు 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ కదా. సో ఇంత పెద్ద మ్యాచెస్లో చాలా సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో టాప్ 5 ఉన్న ఇప్పుడు టాప్ 5లో ఇప్పుడు 5 సూపర్ స్టార్స్ పేరు ఉంటాయి కదా. సో ఆ 5 సూపర్ స్టార్స్లో ఎవరైనా గెలవచ్చు అనమాట. ఇప్పుడు అలా పేరు టాప్ 5లో వచ్చింది అనుకో, సో ఇప్పుడు ఆ టాప్ 5 ఉన్న సూపర్ స్టార్స్లో ఎవరైనా గెలవచ్చు అనమాట. చాలాసార్లు అట్లా జరిగి ఇప్పుడు మన బెట్టింగ్ ఓడ్స్ రాయల్ రంబల్ కోసం టాప్ 5 పేరు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ 5 సూపర్ స్టార్స్లో ఎవరైనా ఒకరు కంపల్సరీ గెలిచినారనమాట. ఒకవేళ ఏమైనా సర్ప్రైజింగ్ ఏమైనా రిటర్న్ జరిగితే అప్పుడు ఏమైనా గడబడి అవుతుంది, బట్ అంత రిటర్న్ జరగకపోతే కానీ ఏమైనా కావచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రకారం రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తాడా, లేదా జాన్ సీనానా, లేదా మన సీఎం పంకా, లేదా ఇంకో సర్ప్రైజింగ్ రిటర్న్ సూపర్ స్టార్ ఏమైనా అవుతాడా? గైస్ మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.